ఇవాళ ప్రపంచ దేశాలల్లో భారత్ యొక్క మ్యారిటైమ్ బిజినెస్ ఏదైతే ఉంది కదా అది కేంద్ర బిందువు కాబోతున్నది. అయితే దీన్ని సడన్గా ఈ బిజినెస్ని ఇవ్వాలనుకొని రేపు చేయలే ఫ్రెండ్స్. అంచలంచలుగా 10 సంవత్సరాల నుంచి ఒక్కొక్క మెట్టెక్కుకుంటూ వచ్చిండు. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ వైపు ఇవాళ భారత్ అడుగులేస్తుంది. అంటే ద చైనీస్ డామినెన్స్ ఇక్కడ డిమినిష్ అవుతుంది. ఏదో పొరగల మజాక్ ఆయన మాట్లాడాడు. వెన్ హీ సేస్ హీ డెలివర్స్. వన్ నేషన్ వన్ పోర్ట్ అంటే ఒకటే ప్రాసెస్, ఒకటే లెక్క, ఒకటే పత్రం, ఒకటే ఆట, ఒకటే పాట, తేడా వస్తే ఒకటే వేట. కోట్లని కరెక్ట్గా మనం బిల్డ్ చేసుకుంటే సుమారు 70,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని అంటే దీని అంచనా ఏందనంటే సుమారు 1.5 crore మందికి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ జాబ్స్ వస్తాయట. ఈ మ్యారిటైమ్ వీక్ 2025లో సుమారు 1,00,000 మంది డెలిగేట్లు వచ్చిండ్రు. 85 పైన దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేసినాయి. ఒక గ్లోబల్ కాన్ఫిడెన్స్ స్టార్ట్ కాగానే భారత్ తన ప్రతిభను, పరాక్రమాన్ని ప్రపంచానికి పరిచయం చేసిందా లేదా? 95% ఆఫ్ ది ట్రేడ్ వాల్యూమ్ ఏదైతుందో అది సి నుంచి చేయాలా అంటే 12% ఆఫ్ ది జీడిపి మనము కిక్ స్టార్ట్ చేసుకోవచ్చు అననే ఆకాంక్షతోని భారత్ అడుగులు ముందేస్తుంది. భారత్ షిప్ బిల్డింగ్ వోల్టేజ్ జట్కా తగిలిందనుకుంటా. భారత్ అనేది ఒక మదపు టేనుగు. ఆ మదపు టేనుగు లేచి పరిగెడుతుంటే ఈ కమెంట్ మీరు ఫిలప్ చేసుకోండి.